హామీ పథకమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై విపక్షాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై బుల్డోజర్ నడిపారని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆరోపించారు. గ్రామీణ నిరుపేదలకు పని కల్పించడంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనిపై ఈ పథకాన్ని రద్దు చేసి దీని స్థానంలో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ మిషన్ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే తీవ్ర దుమారం రేగుతుంది. ప్రస్తుతం ఏఐసిసి టిపిసిసి ఆదేశాల మేరకే ఆయా నియోజకవర్గాలలో గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నేడు హన్మకొండ జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పబ్లిక్ గార్డెన్ లోని హన్మకొండ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చర్యలకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి దుర్మార్గమైన చర్యలంటే పని ఆహార పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఇది ఒక పథకం, చాలా విలువైన పథకం, దేశ ప్రజలకు అవసరమైనటువంటి పథకం. దాంట్లో గాంధీ పేరు తొలగిస్తానటం, లేకపోతే మార్పులు చేస్తానటం ఏం అవసరమో పొద్దుగా చేస్తే వర్ధంతులకు జయంతులకు గాంధీ చేసిన సేవల గురించి పూలదండలేసి మాట్లాడి గొప్పగా చెప్పిన మీకు మొత్తంలో ఉన్న ఫోటోను తొలగించాలంటే మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఆ దుర్మార్గమైన ఆలోచన. ఇలా ఉదాహరణకు చూడండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఏది కానీ బిల్లు